ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓర్వకల్లులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు నేరుగా పెన్షన్లు అందించనున్నారు. అనంతరం గ్రామంలో ఉన్న రచ్చకట్ట వేదికగా గ్రామ సభను నిర్వహించనున్నారు. ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓర్వకల్లులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు నేరుగా పెన్షన్లు అందించనున్నారు. అనంతరం గ్రామంలో ఉన్న రచ్చకట్ట వేదికగా గ్రామ సభను నిర్వహించనున్నారు. ఇక ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, చెప్పండి, ఇక ఓర్వకల్లులో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కానీ ఈ రోజు నంద్యాల జిల్లా ఓరకల్ నియోజకవర్గంలో పాణ్య నియోజకవర్గంలో ఓరకల్ గ్రామంలో పింఛన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఓరకల్ ఎయిర్పోర్ట్ కి మధ్యాహ్నం 1:30 గంటకి ఓరకల్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 1:30 నిమిషానికి విమానం చేరుకున్న తర్వాత అనంతరం 1:40 నిమిషాలకు రోడ్డు మార్గాన ఓరకల్ గ్రామానికి చేరుకుంటారు. అక్కడే రచ్చబండ దగ్గర పింఛన్ కార్యక్రమం దాదాపు 2 గంటల నుంచి 2:30 గంటల మధ్య పింఛన్ కార్యక్రమం పాల్గొంటారు. అక్కడే ప్రజలను ఉద్దేశించి అంటే గ్రామ సభ నిర్వహించారు. ఆ గ్రామ సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడబోతున్నారు. అయితే చంద్రబాబు పర్యటనకు పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అయితే నిన్న షెడ్యూల్ అయితే నిన్న చంద్రబాబు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గానికి రావాల్సి ఉండగా ఆయన వర్షాల కారణంగా పత్తికొండ నియోజకవర్గం పర్యటన వద్దండి. అయితే ఓరకల్లో ఈ రోజు పింఛన్ కార్యక్రమానికి మధ్యాహ్నం 1:30కు చేరుకుంటారు. అయితే పోలీసు బందోబస్తు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఓరకల్ గ్రామంలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ ద్వారా అనుకోకున్నట్లు పర్యటన ఏర్పాటు చేశారు కాబట్టి ఆ ఓరకల్లు జల్లలు పడుతున్నారు పోలీసులు. అయితే ముఖ్యమంత్రి భద్రతకి ఎలాంటి ఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పాణ్యం ఎమ్మెల్యే గౌరచరిత ఆధ్వర్యంలో ఈ రోజు పింఛన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఆయన బహిరంగ సభ ముగించుకొని మరి ఓరకల్ ఎయిర్పోర్ట్ కి మధ్యాహ్నం 3 గంటలకి ఓరకల్ ఎయిర్పోర్ట్ చేరుకొని ఆయన నేరుగా మరి గన్నవరం నివాసం చేరుకొని ఆయన నివాసానికి బయలుదేరుతారు. థ్యాంక్ యూ శంకర్ణ.